మూడు రాజధానుల బిల్లు పార్టీకి తీవ్ర నష్టమని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మీరు చూసుకోవచ్చు, గత ఎన్నికలకు ముందు జగన్ను కలిసి రాజధానిపై స్పష్టత అడిగితే నేను ఇల్లు కూడా కట్టుకున్నా కదా, అమరావతిలోనే ఉంటుంది అని చెప్పారని వైకాపాకు చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఎన్నికల తర్వాత ఆయన మాట మార్చారన్నారు. మైలవరంలో అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధికి ఏమీ చేయలేకపోవడంతో తనలో అంతర్మథనం మొదలైందని చెప్పారు. పార్టీలో అవమానాలు ఎదురవుతున్నా కూడా ఏడాదిగా సహించానన్నారు. మూడు రాజధానుల బిల్లు పెట్టిన రోజే పార్టీ మీటింగ్ పెట్టారు. బిల్లును సమర్థించాలని చెప్పారు. దీనిపై పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పాను. తప్పనిసరి అయితే సెక్రటేరియట్ అయినా ఇక్కడే ఉంచాలని కోరా. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎన్నోసార్లు అడిగినా, నేను ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చినా కూడా పుట్టదాఖలు చేశారు. ఎమ్మెల్యేగా సీఎం నుంచి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయా. నేను అడిగితే గతంలో నందిగామ కోసం వైఎస్ఆర్ 100 కోట్లు నిధులిచ్చారు. జగన్ హయాంలో కోటి కూడా తెచ్చుకోలేకపోయా. పనులు చేసిన వైకాపా కార్యకర్తలు బిల్లులు రాలేదు. ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా? అయితే కక్ష సాధింపు చర్యల్లో ఏమీ సాధించలేదు. అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదు. చంద్రబాబును తిడితే పదవులు వస్తాయంటే ఎలా అని ప్రశ్నించా. మనసు గాయపడ్డాక నిలువెత్తు బంగారం ఇస్తానన్న వెనక్కి వెళ్ళను. కొత్త ఇన్ఛార్జిని నియమించాక రాజకీయాలకు స్వస్తి పలుకుదామనుకున్నా. రాజకీయాల నుంచి వెళ్ళొద్దని నా అనుచరులు, అభిమానులు చెప్పారు. వారితో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటా. ఎవరైనా ఆరోపణలు చేసినా నేను భయపడను అని చెప్పేసి ఈ విధంగా అన్నారన్నమాట. సో ఈ విధంగా మూడు రాజధాని బిల్లు అనేది జగన్ ప్రభుత్వానికి పెను సవాలుగా ముప్పుగా మారిందని వీనైతే అన్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.